నల్లగొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిజమే, మీరు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఇవాళ ప్రజల్ని ఓట్లు? 100 రోజుల్లోనే 200 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. మీరు 100 రోజుల్లోనే 200 మంది రైతులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత ఉందా? ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, నల్లగొండ నియోజకవర్గంలో 2 మంత్రుల నుండి 3.5 లక్షల ఎకరాలు ఎండబెట్టినందుకు వేయాలా మీకు ఓట్లు? దేనికి వేయాలి? ప్రజలు ఎవరెవరినో చెప్పులతో కొడతాం ఇదని మాట్లాడుతున్నారు. రెడీగా సిద్ధంగా ఉన్నారు రైతులు చెప్పులు పట్టుకొని, మీరు వస్తారా, ఎప్పుడు వస్తారని చెప్పి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, ఎస్ఎల్బీసీ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్లో కావచ్చు, ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ లెవెల్ ఉన్ననాడు కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు. మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం విజ్ఞప్తి చేసిన వెంటనే రైతాంగం కొరకు నిబంధనలు ఇటట్టున్నా, ఏ సమస్య ఉన్నా రైతుల్ని బతికించుకోవడం ప్రధానం అని చెప్పి 508 లెవెల్ ఉన్ననాడు కూడా నీళ్ళు ఇచ్చి లక్షలాది ఎకరాలు కాపాడి కేసీఆర్ గారు. ఇలా నీళ్ళు అంతకంటే ఎక్కువ 515లోనే ఇవ్వాలని చేతగాని దద్దమ్మలు మీరిద్దరు జిల్లా మంత్రులు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? ప్రజల్ని ఓట్లేయమని, రైతుల్ని ఓట్లేయమని మాట తప్పి తేపకొకసారి మోసపూరితంగా డేట్లు మారుస్తున్నందుకు ఇస్తారా? అంతేకాదు రైతులకు పాపం బోనస్ ఇస్తాం, ఓట్లకు బోనస్ ఇస్తాం అంటే రైతులు మాకు ఇస్తారు అనుకున్నాం మీరు 500. కానీ దళారులకు, వ్యాపారస్తులకు ఇస్తున్నారు 500 బోనస్. రైతుల పొట్టగొట్టి వరుసగా గత 7-8 సంవత్సరాలు 2700 వచ్చిన సన్న రకం ధాన్యం ధర ఇవాళ 22, 21, 2000కి పడిపోయింది. ఎందుకు? మిల్లర్ల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసి, బ్లాక్ మెయిల్ చేసి, పైసలు వసూలు చేసి ఇవాళ అది పూడ్చుకోవడానికి రైతాంగాన్ని వాళ్ళకి బలిపెట్టారు. 20 రోజులు దాటుతున్నా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ కేంద్రంలో 2 లారీలు ఇతన పాపన పోలేదు. తప్పని పరిస్థితులలో రైతాంగం దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. మీరు రైతు బంధు ఇవ్వక, రుణమాఫీ చేయక, బ్యాంకుల నుంచి లోన్లు రాక, ప్రైవేటు వడ్డీలకు పోయి మళ్ళీ రైతాంగం అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. దీని కొరకు వేయాలన్నా మీకు ఓట్లు? దేని కొరకు? అది ఏం చెప్పి అడుగుతారు ఓట్లు ఇవ్వాలి మీరు ప్రజల్ని? ఉచిత బస్సు అని చెప్పి ఆర్టీసీని ముంచుతున్నారు. 1400 కోట్ల అప్పు ఉంది ఇప్పటికీ ఆర్టీసీకి. ఈ ఎన్నికల తెల్లవారి నుంచి అది కూడా బంద్ అవుతుంది. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎన్నికల తెల్లవారి నుంచి ఎత్తేస్తారు వీళ్ళు. దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఒక్క హామీ కొత్తది ఇచ్చేది లేదు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళని సక్కలేకపోతున్నారు, మంచినీళ్ళని ఇవ్వలేకపోతున్నారు, కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఛాలెంజ్ చేసి లెక్క తీద్దామా? గత 5 సంవత్సరాల్లో మోటార్లు ఎన్ని కాలినాయి? కరెంట్ మోటార్లు, రైతులవి, వ్యవసాయ పంప్ సెట్ల మోటార్లు ఎన్ని కాలినాయి? ఈ 4 నెలల్లోనే ఎన్ని కాలినాయి? ఎందుకు జరుగుతుంది? ఈ మీ చేతగానో పనిమాల దద్దమ్మలు మీ కొరకు ఓట్లు వేయాలన్నా? ప్రజలు దేనికి వేయాలి? రైతుల మోటార్లు కాలబెట్టింది వేయాలన్నా? వెంకరెడ్డి బుద్ధి ఉండాలి. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని అసలు కేసీఆర్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది రాష్ట్రంలో. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మీరు నాశనం చేసిపోయిన జిల్లా. అద్భుతంగా వ్యవసాయంలో ముందున్న ఈ జిల్లాను 60 ఏళ్లలో నాశనం చేసి పీల్చి పిప్పి చేసి ఉన్న మంచినీళ్ళని, సాగర్ నీళ్ళని తీసుకుపోయి, కృష్ణా నీళ్ళని తీసుకుపోయి రాజశేఖర రెడ్డికి తాకట్టు పెట్టి దాంతో కాంట్రాక్టులు సంపాదించుకొని నల్గొండ జిల్లా ప్రజలు మూలులను పీల్చుకొని తిన్నారు. 2 లక్షల మందిని క్లోరిన్ మహమ్మారికి అప్పచెప్పి ఆ ప్రజల నీళ్ళను రాజశేఖర రెడ్డికి అమ్ముకొని బతికిన వాళ్ళు మీరు. మీకు లేదు హక్కు ఓటడటానికి. అటువంటి జిల్లాను సస్యశ్యామలం చేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి వరిధాన్యాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన కేసీఆర్కు మాత్రమే హక్కు ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే హక్కు ఉంది. గులాబీ జెండాకు మాత్రమే హక్కు ఉంది ఈ జిల్లాలో ఓట్లాడటానికి. పొరపాటునో ఎమరపాటునో మీరు ఇచ్చిన హామీలను నమ్మి పాపం పెన్షన్దారులు కేసీఆర్ మా అన్నని, కేసీఆర్ మా పెద్ద కొడుకని, కేసీఆర్ మా తమ్ముడు అని భావించుకున్న పెన్షన్దారులను కూడా మోసం చేశారు. కేసీఆర్ 2 ఇస్తుండే కదా, మేము 4 ఇస్తామని చెప్పి ఇంటింటి తిరిగి. 4 కాదు, ఆ 2 చక్కగా ఇవ్వాలి. ఇంతవరకు 1 నెల ఎగ్గొట్టిరు. ఇప్పటికి వీళ్ళు వచ్చి 4 నెలలు అయితే ఇప్పుడు 2 నెలలు ఇచ్చారు. 3 నెలలు ఇవ్వాల్సి ఉండే. పాపం వాళ్ళందరూ కూడా శాపం పెడుతున్నారు మీకు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోయి పెడతారు మళ్ళీ వాళ్ళ ఓట్లు అడగడానికి లేక
ప్రజల ముందుకు పోయే ముఖం లేక బూత్ పంచాంగం ఎత్తుకున్నారు, బూత్ మాటలు మాట్లాడుతున్నారు. చర్చ చేద్దాం రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకో నాగార్జున సాగర్ కట్ట మీద పోవడానికి ధైర్యం లేదు. మేము పోయినాం కదా ఆనాడు బాజాప్తిగా, ఏ రాత్రి ఏ పగలు అనుకుంటే నాగార్జున సాగర్ కట్ట మీద మాకు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు పోయి తుమ్ములు ఇట్లా లేపేసి నీళ్ళు తెచ్చినాం బాజాప్తా. ఇవాళ ఇందుకు పోరు ఇద్దరు మంత్రులు ఒక్కసారి తీసుకుపోయి అప్పచెప్పారు కేఆర్ఎంపీకి. కేంద్ర బలగాల పహారాలో ఉంది వాళ్ళ నాగార్జున సాగర్, ఖతమైపోయింది. మంచినీళ్ళు కూడా లేకుండా చేస్తున్నారు దరిద్రులు. నల్గొండ జిల్లాకు మంచినీళ్ళు లేని పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు, మళ్ళీ ఫ్లోరోసిస్ లేచే పరిస్థితికి వచ్చింది. తేల్పాండి నుంచి నీళ్లు పోతుంటే సోయి లేదు, ఒక్క మంత్రి మాట్లాడలే, ఒక ఎమ్మెల్యే మాట్లాడలే. మేము గత వారం రోజులుగా మాట్లాడుతుంటే నోరు మూసుకొని వాళ్ళకు పోవాల్సిన మాట ప్రకారం పోయిందని మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ వాళ్ళ సెక్రటరీ రాసిండు ఉత్తరం, మీరు నీళ్ళు తీసుకుపోవడం సరైనది కాదు, అక్రమం ఇది, ఆ నీళ్ళు మళ్ళీ మాకు ఇవ్వాలి అని చెప్పి. సెక్రటరీ మాట్లాడింది నిజమా, మంత్రి మాట్లాడింది నిజమా? ఇంత సోయి లేకుంటున్నారు, తెలంగాణ హక్కుల పట్ల సోయి లేకుంటున్నారు. అసలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచనే లేదు. మేము ఎట్లా సంపాదించుకోవాలి, మేము ఓన్లీ బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవరి జేబులు కొట్టాలి, జేబులో కత్తెరలు పెట్టుకొని తిరగాలి. జేబులో కత్తెరలు పెట్టుకున్నది ఎవరు పేగులో కత్తిరించడానికి కాదు, ప్రజల జేబులు కొట్టడానికి. మీరు ఈ కత్తెరలు ప్రజల జేబులు కొట్టడానికి వాడుతున్నారు. దాని కొరకేయాలన్నా ప్రజలు మీకు ఓట్లు? కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు, ఈ జిల్లాలో అసలే లేదు. చెప్పండి, రేపు వచ్చి ఏం చెప్తాడో ముఖ్యమంత్రి మాట్లాడమనండి. తేలిపాండు నీళ్ళు దొంగతనంగా పోయిన దానికి ఏం సమాధానం చెప్తాడు? నల్గొండ జిల్లాలో ఎండిపోయిన 3 లక్షల ఎకరాలకు ఏం సమాధానం చెప్తాడు? మీ నిర్వాహకం వల్ల చచ్చిపోయిన రైతు కుటుంబాలకు ఏం సమాధానం చెప్తాడు? లేవు, సమాధానం లేవు. ప్రజల ముందుకు పోయే ముఖం లేక తప్పించుకుని తిరుగుతున్న దొంగలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. అందుకే ప్రజలు ఇవన్నీ చర్చ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిరు, రైతుల్ని మోసం చేసిరు, మహిళల్ని మోసం చేసిరు, యువతను మోసం చేసిరు, ఆఖరికి విద్యార్థులను కూడా మోసం చేసిరు. వాటి ఊసే లేదు, స్కూటీల మాట లేదు, విద్యార్థులకు ఇస్తున్న 5 లక్షల కార్డు అడ్రస్ లేదు, 2500 మాట ఎత్తుతలేదు. అందుకే కాంగ్రెస్కు ముఖం లేదు, ప్రజలకు రావడానికి తప్పించుకొని తిరుగుతున్నారు దొంగల్లాగా. ప్రజలు బ్రహ్మాండంగా చైతన్యవంతమవుతున్నారు. నల్లగొండలో తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి గెలుపు ఖాయం.